పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధానం కోసం వేలాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. చాలా రాష్ట్రాలు ఈ పాత సిపిఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. హోంగార్డులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జీతాలు కట్ చేసే విధానాన్ని తొలగించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో 1/9/2004 నుండి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. అయితే అంతకుముందు ఏదైతే 2023లో నోటిఫికేషన్ వచ్చి అలాగే రిజల్ట్ వచ్చి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం వాళ్ళకు ఆ రోజు ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ 2023లో మొన్న ఒక చట్టం తెచ్చింది. వాళ్ళను కూడా అదే స్కీమ్లకు తీసుకోవాలని చెప్పి చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దాదాపుగా 10,000 మంది ఉద్యోగస్తులు దీంట్లో ఉంటారు. దాదాపుగా టీచర్సు 6,000 ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2,200 మంది, దాదాపుగా 10,000 మంది ఉన్నారు. అధ్యక్ష, సభకు మీ ద్వారా గౌరవ మినిస్టర్ గారికి వాళ్ళకు కూడా పాత పెన్షన్ పద్ధతిలోకి తీసుకోవాలని చెప్పి, అలాగే ఒక హోంగార్డులకు సంబంధించి అధ్యక్ష ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు సభ్యులు. వాళ్ళకు ముఖ్యంగా ఆహర్నిశలు పనిచేసిన వాళ్ళకు హెల్త్ కార్డులు కంపల్సరీ ఇవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పాటు పర్మనెంట్ చేయాలి. రిటైర్మెంట్ అయితే ఎటువంటి బెనిఫిట్స్ లేవు. అలాగే వాళ్ళకు ఈఎల్ కూడా ఉండవు. డ్యూటీలు కూడా రాకుంటే ఆ రోజు శాలరీ కట్ చేస్తారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే శాలరీస్ బాగానే పెంచింది, అంటే వాళ్ళకు అనుగుణంగా బాగానే పెంచింది. కాబట్టి మీరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పర్మనెంట్ చేసి వాళ్ళ శాలరీస్ని పెంచుకుంటూ వాళ్ళకి హెల్త్ కార్డులు ఇప్పించుకుంటూ ఏదైతే వాళ్ళ డుమ్మాలది ఏదైతే కట్ చేస్తారో అది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని చెప్పి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవదండి.